మనకు వచ్చేసి జైపూర్ మెయిన్ సిటీలో ఉంది మేడం యూనివర్సిటీ. జైపూర్కి స్టూడెంట్స్ అక్కడి నుంచి రావడానికి ట్రాన్స్పోర్టేషన్కి మన తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే ఆంధ్రాలో నుంచి ఎవరైనా కూడాను డైరెక్ట్ ట్రైన్స్ జైపూర్కి అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్లైట్స్ వచ్చేసరికి ఎవ్రీ డే 5 ఫ్లైట్స్ మనకు అక్కడి నుంచి అందుబాటులో, డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్స్. సో స్టూడెంట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ కమింగ్ టు జైపూర్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే వెరీ పీస్ఫుల్ సిటీ, వెరీ పీస్ఫుల్ పీపుల్, వెరీ వెల్కమింగ్ పీపుల్. యూనివర్సిటీ పరంగా అయితేనేమో 150 ఎకరాల క్యాంపస్ మేడం. స్టూడెంట్స్ కావాలి అనుకుంటే మొత్తం టోటల్లీ ఆన్ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఫుడ్ పరంగా చూసుకుంటే వెజిటేరియన్ వాళ్ళకు వెజిటేరియన్ ఫుడ్ ఉండిద్ది, నాన్ వెజిటేరియన్ వాళ్ళకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉంది, మెస్ అందుబాటులో ఉంది, మన తెలుగు ఫుడ్ అందుబాటులో ఉంది. ఈ యూనివర్సిటీకి ఉన్న ఇంకొక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మేడం, అరౌండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసరికి 1500 కంపెనీస్ తో టైఅప్ అయి ఉంది. Tier 1 కంపెనీస్ వచ్చేసరికి 50 ఉన్నాయి అరౌండ్. ఇప్పుడు మీరు గూగుల్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, హెచ్సిఎల్ తీసుకున్నా, విప్రో తీసుకున్నా, డెలాయిట్, ఇలా చాలా కంపెనీస్ తోటి మనకి యూనివర్సిటీ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకు ఓలా, ఊబరు, ర్యాపిడో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంతోపాటు స్విగ్గీ, జొమాటో, టొమాటో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను టోటల్లీ ఈ యూనివర్సిటీకి అందుబాటు. అంటే కనెక్టివిటీ పరంగా దూరంగానే ఫీల్ లేదు, అసలు ఉండదు మేడం. అసలు ఇది జేకే గ్రూప్స్ యూనివర్సిటీ కదా, జేకే సిమెంట్, జేకే టైల్స్, ఇలా చాలా దాంట్లో మనకు జేకే ఇండస్ట్రీ ఉంది.